ప్రియులరా, దయచేసి 15 నిమిషాలు నా మాటలు జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే 2 సందర్భాల్లో వాక్యం చెప్పడం కష్టం. ఒకటి నిద్ర వచ్చేటప్పుడు మనుషులకు, రెండవది ఆకలి అయ్యేటప్పుడు. ఇప్పుడు మీకు నిద్ర రావట్లే కానీ ఆకలి అవుతుంది. ఎక్కువ చెప్తే నా మీద కోపం వస్తుంది మీకు. కాబట్టి నాకు ఇవ్వబడినటువంటి అవకాశాన్ని నేను సద్వినియోగపరుచుకుంటూ దేవుని స్తుతిస్తున్నాను. ఎందుకంటే కాపరిగా అనేకమైన వివాహ మహోత్సవాల్లో నేను మాట్లాడాను. కానీ ఓ అమ్మా, ఏం జాతరలో మాట్లాడుతున్నారు, ఆగండి వినండి. కానీ గోల్డెన్ జూబ్లీ వెడ్డింగ్ యానివర్సరీస్లో చాలా అరుదుగా మాట్లాడతాం. నాకు తెలిసి ఇది 7th 50th వెడ్డింగ్ యానివర్సరీ. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈరోజు సినిమా వాళ్ళని మనం చూస్తే 100 రోజులు నడిస్తే వాహ్ ఏమంటారు దాన్ని, సూపర్ డూపర్ హిట్ అబ్బా, బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది అంటాడు 100 రోజులకే. అసలు అందులో హీరోగా నటించినోడు అసలు హీరోనే కాదు, వాడు ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తాడు. ఆ హీరోయిన్ కూడా హీరోయిన్ కాదు ఆమె, ప్రియులారా. కానీ 50 సంవత్సరాలు అంటే 18,250 రోజులు, ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి గడియ ఆ దేవుని మహాకృపను బట్టి వారి జీవితం ఒక ప్రస్థానంగా సాగింది, ఒక స్ఫూర్తిగా సాగింది, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంది. చప్పటి కూడా దేవునామాన్ని మహిమపరుద్దాం. ఎందుకంటే ఆకాశమంతా పందిరి వేసి భూలోకమంతా సందడి చేసినటువంటి అనేక వివాహాలు అనతి కాలములోనే చరిత్ర పుటల్లో చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. కానీ శామ్యూల్ అంకుల్ ప్రార్థన చేస్తూ అన్నారు, జూలై 10వ తారీఖు 1976వ సంవత్సరము దేవుని సన్నిధిలో వారు చేసిన ప్రమాణానికి, అది కష్టమైన, నిష్ఠూరమైన, అవమానమైన, తెలియని పరిస్థితి అయినా, దుఃఖమైన, మరణమైన ఆ ప్రమాణానికి వారు కట్టుబడి దేవుని సన్నిధిలో మరి 6 బిడ్డలతో వారి కుటుంబాన్ని కట్టుకునే మహాకృపను దేవుడిచ్చాడు. దేవుని బిడ్డ, ఈరోజు చాలామందికి వివాహంలో చిన్న కష్టం రాకపోతే లెట్ us టేక్ అవర్ ఓన్ వేస్, మా మార్గాల్లో మేము వెళ్తామండి, ఇంకా చాలయ్యా, మస్తు అయిపోయింది, ఇంకా 10 ఏళ్ళు ఆగినా, 5 ఏళ్ళు ఆగినా, 2 ఏళ్ళు ఆగినా, ఇంకా నా వల్ల అయితలేదు అని వివాహానికి స్వస్తి చెబుతున్నటువంటి వ్యవస్థలో, వివాహమే అపహాస్యం పాలవుతున్నటువంటి వ్యవస్థలో ఈరోజు ఈ తల్లిదండ్రులను నిలువెత్తు సజీవ సాక్ష్యంగా దేవుడు ఎందుకు ఉంచాడంటే, దేవుని మాటను విన్నటువంటి వారి జీవితాల్లో కష్టాలు రావని కాదు, కానీ ఆ కష్టాలలో నుండి దేవుని కృప ఎంత గొప్పగా వస్తుందో మనం విన్నాం. ఇప్పుడే వారి చెల్లి మాట్లాడుతూ, మరి మా అన్నగారి జీవితం, మా వదినమ్మ గారి జీవితంలో దేవుడు చూపిన మహాకృపను బట్టి గత 2 దినాలుగా దేవుని నేను స్తుతిస్తున్నానని మరొక చెల్లి మాట్లాడుతూ, ఇంతకు ముందుకు మీటింగ్ కాకముందుకు నాతో చెప్పినటువంటి మాట ఏంటంటే, వారి వివాహము అనుకోకుండా జరిగిపోయింది. బంధువులు ఇంటికి వచ్చారు, ఆ తర్వాత వివాహం అయిపోయింది. ప్రియులారా, చాలా ప్లానింగ్ చేసి వెడ్డింగ్ ప్లానర్లతోటి ఇలాంటి విందు వినోదాలు, గాన కచేరీలు, సంగీత్ పరంపరలు జరిగినటువంటి వివాహాలు పేపర్లో మరి కొన్ని రోజుల్లోనే చేదు జ్ఞాపకాలుగా మిగులుతున్న వేళ, మరి దేవుని మహాకృపను బట్టి కందుకూరు అంటే అర్థం ఎంతమందికి తెలుసు? కందు అంటే ఎరుపు. కందుకూరులో మరి సువర్ణమ్మ, బంగారం, టుడే ఈజ్ దేర్ వెడ్డింగ్ యానివర్సరీ, గోల్డెన్ వెడ్డింగ్ యానివర్సరీ. కందుకూరులో ఎర్రని బంగారాన్ని దేవుడు శామ్యూల్ గారికి ఇచ్చారు. చాలామంది ఏమనుకుంటారంటే షాదీ బర్బాదీ అనుకుంటారు. కాదమ్మా, బైబిల్లో ఒక మాట ఉంది, భార్య దొరికిన వాడికి తేలు కాదు మేలు. అంతవరకే తెలుస్తుంది మనకు. నెక్స్ట్ దానికి వచనం అయిపోలే, దాని కింద ఇంకొక మాట ఉంది, చెప్పండి పాస్టర్లు, చెప్పండి. అట్టివాడు యెహోవా వలన అనుగ్రహాన్ని పొందాడు.
ఈరోజు శామ్యూయల్ గారికి 50 సంవత్సరాల క్రితము సువర్ణ గారి రూపములో దేవుని అనుగ్రహం వచ్చింది. ఆ అనుగ్రహాన్ని బట్టి వారి సంతానాన్ని 6గురుగా, వారి సంతానాన్ని 10 మందిగా దేవుడు ఆశీర్వదించి ఆయన కుటుంబాన్ని విస్తరింపజేశాడు. ఆయన జీవితానికి సంతోషాన్ని, ఆనందాన్ని, సర్వ సమృద్ధిని తీసుకొని రావడానికి దేవుని చేత దేవుడు పంపించినటువంటి వరం. ఎవడు పడితే వానికి పెళ్లి కాదమ్మా. ఆయన అనుకున్నాడు నాకు పెళ్ళి వద్దని, కానీ దేవుడు అనుకున్నాడు నీకు పెళ్లి కావాలని. చాలామంది అనుకుంటారు పెళ్లి కావాలని, కానీ పెళ్లి కాదు. ఎగ్జాంపుల్స్ చెప్పమంటారా? సల్మాన్ ఖాన్ ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు. పాస్టర్ గారు లేపుతున్నాడు డేవిడ్ అన్న. అందరికీ తెలుసు సల్మాన్ ఖాన్, తెలియనోడు ఎవడో లేడు కదమ్మా. బాలీవుడ్లో కండల వీరుడు. పెళ్ళయిందా? ఎందుకాలే? ఏం తక్కువైంది? ఆయనకు కండలున్నాయి, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పెళ్లి చేసుకుంటా అని ప్రకటన ఇస్తే క్యూలో నిలబడతారు 1,00,000 మంది ఆడోళ్ళు, కానీ పెళ్లి కాలే. దేవుని అనుగ్రహం లేదు. శామ్యూయల్ అన్నకు అనుగ్రహం ఉంది. చప్పటి కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. చెప్పుకుంటూ వెళితే ఓడు బాహుబలి అని ఉంటాడు తెలుగు ఇండస్ట్రీలో, వాని వేరే బాహుబలి అన్ని ఎత్తుతాడు అని, వాని కూడా పెళ్లి కాలే. ఇంకోడు ఉన్నాడు చాలా, మరి రాజకీయాల్లోనికి వెళితే అతుల్ బిహారీ వాజ్పేయి గారు అని ఒక ఆయన ఉంటారు. అతుల్ బిహారీ వాజ్పేయి ఆయన చాలా మత్సలేని రాజకీయ నాయకుడు, గొప్ప వ్యక్తి. వారికి కూడా వివాహం జరగలే. మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం, వారికి అయిందా పెళ్ళి? మిజైల్ తయారు చేశాడు కానీ ఈయనకే మిజైల్ లేదు. ప్రియులారా, మరి కాంగ్రెస్ వాళ్ళు ఉంటే క్షమించాలి, మరి ఇక్కడ ఏ పార్టీ వచ్చిందో నాకు తెలియదు మీ కందికూరులో, కానీ రాహుల్ గాంధీ గారికి అయిందా పెళ్ళి? కాలే. మరి శామ్యూయల్ అన్నకి ఎందుకు అయిందబ్బా పెళ్ళి అంటే, అయ్యగారికి దేవుని అనుగ్రహం ఉంది. ఆ అనుగ్రహము పేరే సువర్ణ. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ప్రియులారా, మరి ఈరోజు ఆ 50 సంవత్సరాల క్రితము దేవుడిచ్చిన అనుగ్రహాన్ని ప్రతిరోజు కాపాడుకుంటూ, ఆ అనుగ్రహాన్ని ప్రేమిస్తూ, గౌరవిస్తూ, అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాడు. వారి వైవాహిక జీవితాన్ని దేవుడు ఆమోదించి వారికి అద్భుతమైనటువంటి జీవిత భాగస్వాముని దేవుడిచ్చాడు. ప్రియులారా, మరి ఈ వివాహంలో నుండి మనం ఏం తీసుకొని వెళ్తాం? భోజనాలు ఎలానూ సిద్ధమయ్యాయి. మీకు ఆకలి అవుతుంది, నాకు ఆకలి అవుతుంది, అందరికీ ఆకలి అవుతుంది, వాళ్ళకు కూడా ఆకలి అవుతుంది. కానీ ఆకలి కన్నా ముఖ్యమైనది, ఎందుకంటే మీకు 11 గంటల కంటే మీరు అందరు 2 గంటలకే వచ్చారు. కొంతమంది ఇంకా వస్తూనే ఉన్నారు. వాళ్ళ తప్పు కాదు, అది మీ తప్పే. కాబట్టి తప్పకుండా వినాల్సిందే. 10 నిమిషాల్లో కూడా పంపిస్తా, ఏమనుకోకండి. ప్రియులారా, మరి ఇక్కడ నుంచి ఏం తీసుకొని వెళుతామన్నది ప్రశ్న. ప్రియులారా, ఒక బండి మైలేజ్ ఎక్కువిస్తే అబ్బా ఈ బండి మైలేజ్ ఎక్కువిస్తుందా అని చెప్పుకుంటాం. ప్రియులారా, మరి వివాహ వ్యవస్థ అపహాస్యమవుతున్నటువంటి ఈ తరములో ఈ జంట ఇంత అందంగా, ఇంత అన్యూన్యంగా, ఇంత ఆరోగ్యంగా, ఆటుపోట్ల మధ్య, శ్రమల మధ్య, అవమానాల మధ్య, కష్టాల మధ్య, సవాళ్ళ మధ్య మనగలిగి దేవుని మహాకృపను బట్టి ఆయన సాక్షిగా నిలవగలిగారంటే వారిలో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి సూత్రమేంది, వారిని నడిపించినటువంటిది ఏమిటి అన్నది మనం గమనించాలి. ప్రియులారా, బీపీ వస్తే పోతుందా? ఒకసారి బీపీ వస్తే జిందగీ మొత్తం ఉంటుంది, డాక్టర్ చెప్తాడు. షుగర్ వస్తే పోతుందంటే అప్పు డౌన్ అవుతుంది, అంతేగాని అది కంప్లీట్గా పోదండి. అలానే వివాహములో బ్రతికున్న మన జీవితాల్లో కష్టాలు వద్దు అనుకునే బలహీనమైన ఆలోచన చాలామందిలో ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఈ లోకములో మీకు శ్రమ, కానీ ధైర్యంగా ఉండండి, నేను లోకాన్ని జయించాను. ఈరోజు అమ్మ నాన్న జీవితంలో అనేక కష్టాలు వచ్చాయి, అనేక అవమానాలు వచ్చాయి, అనేక తెలియని పరిస్థితులు వచ్చాయి. కానీ ఆ కష్టాలలో నిలిచి గెలిచి ఈ సువర్ణ వేడుకను వారు జరిగించుకోవడానికి కారణం ఏమిటంటే, వారిలో ఉన్నటువంటి వాడు, వారితో ఉన్నటువంటి వాడు ఈ లోకములో ఉన్న ప్రతి సమస్య కన్నా, ప్రతి పరిస్థితి కన్నా గొప్పవాడని వారు నమ్మిన కారణాన్ని బట్టి ఈరోజు వారి జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ప్రియులారా, దేవుని వాక్యములో ఏమంటుందంటే 365 సార్లు భయపడకుడి అంటున్నాడు. భయం అనేది శామ్యూయల్ గారికి, స్వర్ణ గారికేనా, ఇక్కడ కూర్చున్న మనందరికీ ఉంటుందంటే ప్రతి ఒక్కడికి ఉంటుందండి భయం. పిల్లల భయం వేరే, పెద్దవాళ్ళ భయం వేరే, ఆడవాళ్ళ భయం వేరే, మగవాళ్ళ భయం వేరే. కొన్ని ఇళ్లలకు హౌస్ విజిట్కి వెళితే వెంటిలేటర్లు కూడా కాగితాలు పెడతారు. ఏంటయ్యా వెంటిలేటర్ కూడా కాగితం పెట్టిందంటే, మా భార్యకు భయం సార్. ఏం భయం? బల్లంటే భయం సార్. కొన్నిసార్లు కిచెన్ నుంచి మనకు కేక్ అనిపిస్తుంది. ఏం జరిగింది అంటే బొద్దింక వచ్చింది అక్కడ, కాక్రోచ్. ఈరోజు కాక్రోచ్ పార్టీ కూడా స్టార్ట్ అయింది కదా. ప్రియులారా, అలా రకరకాల భయాలు ఉంటాయి. కానీ
జీవితంని ఎలా ఎదుర్కోవాలి, భవిష్యత్తు ఎలా ఉంటుందనేటువంటి భయము ఈరోజు అనేకుల్ని సతమతం చేస్తున్న వేళ 50 సంవత్సరాల వైవాహిక జీవితంలో దేవుని నమ్మకత్వానికి సజీవ సాక్ష్యంగా ఉన్నటువంటి వీరు మనకు ఇస్తున్నటువంటి స్ఫూర్తి ఏమిటో తెలుసా? దేవుడున్నాడు, భయపడకుడి. దేవుడు మోషేతో అన్నాడు, భయపడకు. దేవుడు యెహోషువతో అన్నాడు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. దేవుడు ఏలియాతో చెప్పాడు, దేవుడు శిష్యులతో చెప్పాడు. ఈరోజు నీతో నాతో కూడా చెబుతున్నాడు. 50 సంవత్సరాల మహాకృపను బట్టి, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ స్వర్ణ ఉత్సవాలను జరుపుకుంటున్నటువంటి వీరి జీవితాన్ని మనకు ఆదర్శంగా చూపిస్తూ, జీవితంలో ఏ ఆటుపోటులు ఎదురైనా, ఏ సవాలులు ఎదురైనా, ఏ కష్టాలు ఎదురైనా నేను మీతో ఉన్నాను, ఆ పరిస్థితులు నిన్ను ఓడించలేవు, ఆ పరిస్థితులను దాటి ఆ ఆవలి తీరానికి నడిపించే శక్తిగా నేను నీతో ఉన్నాను అన్న వాగ్దానాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు మరి ఏ నిరుత్సాహంతో నువ్వు వచ్చావో తెలియదు, కానీ దేవుని వాక్యము సెలవిస్తున్నది, ఆయన సెలవు లేకుండా ఒక వెంట్రుక కూడా నీ నేల రాలదని. అంత సూక్ష్మంగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దావీదు జీవితంలో 34వ కీర్తన నేపథ్యాన్ని మనం గమనిస్తే, శత్రురాజు ఎదుట ఆయన నిలబడ్డాడు. మరి శత్రురాజు ఆయనను చంపే పరిస్థితి, కానీ ఆ పరిస్థితిలో నుండి దేవుడు ఆయనను కాపాడినప్పుడు ఆయన 34వ కీర్తన రాస్తూ 11, 12, 13 వచనాల్లో ఏమంటాడంటే, బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా, మేలులొందుతూ అనేక దినములు బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా? అయితే వచ్చి నా మాట వినండి. ఏంటి తెలుసా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము, కీడు చేయుట మాని. ఈరోజు అమ్మ స్వర్ణ గారు, అదేవిధంగా శామ్యలయ్య గారు మనకు చెప్పే మాట ఏమిటో తెలుసా? మా జీవితంలో కూడా కష్టాలు వచ్చాయి, మా జీవితంలో కూడా అవమానాలు వచ్చాయి, మా జీవితంలో కూడా తెలియని పరిస్థితులు వచ్చాయి. ఆ పరిస్థితుల్లో దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు. సువర్ణమ్మ గారు మాట్లాడుతూ తన సాక్ష్యంలో ఒక వచనాన్ని ఉటంకించారు బైబిల్లో నుంచి. ఎవరైనా చెప్పగలరా ఆ వచనం ఏంటో? 45వ కీర్తనలో, కుమారి ఆలకించుము, ఆలకించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ ఇంటి నీ మరువును, ఈ రాజు నీ ప్రభువు, అతనికి నమస్కరించుము. ఆమెకు చెప్పబడినటువంటి మాటను అక్షరార్థంగా ఆమె నెరవేర్చింది కాబట్టి ఆమె కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు, అద్భుతమైనటువంటి పరిస్థితుల్లోనికి వారిని నడిపించాడు. ప్రియులారా, మరి ఈ కుటుంబము ఇంత రంగరంగ వైభవంగా ఆశీర్వదించబడడానికి, ఇంత గొప్ప పండుగలో మనం అందరము కూడా భాగస్వాములు కావడానికి కారణం ఏమిటో తెలుసా? వారి జీవితంలో ఉన్నటువంటి ఒకే ఒక ముడి సరుకు ఏమిటి అంటే, దేవుని తోడును వారు కలిగి ఉన్నారు. ఈ లోకంలో మనుషులు డబ్బు గురించి ఆలోచించేవారు ఉన్నారు, గవర్నమెంట్ ఉద్యోగాల గురించి ఆలోచించేవారు ఉన్నారు, బంధువుల గురించి, బలగము గురించి, ఆస్తుల గురించి, భూముల గురించి, వీటన్నిటి గురించి ఆలోచించేవారు ఉన్నాడు. కానీ దేవునికి అతి తక్కువ స్థానాన్ని ఇస్తున్నటువంటి వేళ ఈరోజు ఈ కుటుంబము ఇంత స్థిరంగా, ఇంత పదిలంగా క్రీస్తు అనే బండ మీద నిలిచి గెలవడానికి కారణం ఏమిటంటే, క్రీస్తును వారు కేంద్రీకృతంగా చేసుకున్నారు కాబట్టి వారి జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ప్రియులారా, మోషే వాగ్దాన దేశంలోనికి వెళ్ళకముందు దేవునితో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీవు మాతో వస్తే తప్ప నేను వెళ్ళము. ప్రియులారా, ఈరోజు ఈ కుటుంబము 50 సంవత్సరాల వివాహ వేడుకను అందంగా జరుపుకోవడానికి కారణము దేవుని తోడు వారికి ఉన్నది. ఎవరికైతే దేవుని తోడు ఉంటుందో, ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనిస్తే, వారు వర్ధిల్లుతారమ్మా. ఈరోజు నీ జీవితంలో నీవు వర్ధిల్లాలనుకుంటున్నావా? నీ జీవితంలో అభివృద్ధిని నువ్వు చూడాలనుకుంటున్నావా? అయితే నీకు తోడు ఎవరున్నారు? ప్రియులారా, దేవుని తోడు నీ జీవితంలో ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. యోసేపు జీవితంలో నాన్న లేడు, అమ్మ లేదు, అన్నదమ్ములే ఆయనను మరి దాసునిగా అమ్మివేశారు. ఆ పరిస్థితిలో ఆయన వర్ధిల్లడానికి కారణం ఏమిటి? ఆ పరిస్థితిలో ఆయన ఆశీర్వదించబడడానికి కారణం ఏమిటి అంటే, దేవుని తోడును ఆయన కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని తోడు నీలో ఉంటే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. నువ్వు ఏ పని చేసినా అందులో నీవు వర్ధిల్లుతావు. తెలుగులో ఒక మాట ఉంది, అన్నేసి చూడు. మరి ఏం మెనూ చేశారో తెలియదు నాకు. మటన్, చికెన్లు అన్నీ వేసిన తర్వాత ఉప్పేయకపోతే తినటోడ ఎవడొండిండ్రా వీడు, ఉప్పే లేదంటాడు కదా. ప్రియులారా, మరి ఈరోజు నా జీవితంలో వర్ధిల్లింపు కావాలి అంటే ఆయన మహాకృప మనకు అవసరమైంది. అందుకనే మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను రాజు ప్రసంగి గ్రంథములో ఒక చక్కని మాట అంటాడు. ఏమంటాడు? ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనంలో ఏమంటే, ఏలయనగా యెహోవా దృష్టికి మంచివాడుగా నుండిన వానికి దేవుడు జ్ఞానమును తెలివిని అనుగ్రహించును.
ఆయన సెలవు లేకుండా ఎవరును భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం కాదు. ఈరోజు చాలామందికి సంతోషం లేదండి, సమాధానం లేదు, కుటుంబాలలో అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి. కారణం ఏమిటో తెలుసా? దేవుని తోడు వారి జీవితాల లేదు. యేసు ప్రభు ఉన్నటువంటి దోణిలో కూడా మరి ఆటుపోటులు వస్తాయి, సమస్యలు వస్తాయి, పెను తుఫానులు వస్తాయి. శిష్యులు వాబోతున్నారు, అయ్యా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? దేవుని బిడ్డ, ఏ దోణిలోనైతే యేసు ఉంటాడో ఆ దోణి అద్దరి చేరుతున్నదన్నది సత్యం. ఈరోజు ఏ దోణిలోనైతే యేసు ఉంటాడో ఆ దోణి అద్దరి చేరుతున్నదన్నది సత్యం. ఈరోజు 50 సంవత్సరాల వివాహ మహా ఉత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి వీరి జీవితాల్లో దేవుడు తోడున్నాడు కాబట్టి వారు వర్ధిల్లారు. రెండవ విషయం ఏమిటంటే, వారి యొక్క వివాహాన్ని దేవుడు ఒక వేడుకగా మారుస్తాడు. ప్రియులారా, యెహోషువకు యెహోవా తోడైయుండెను గనుక ఆయన కీర్తి లోకమంతటను వ్యాపించెను. ఇప్పుడు ఇది లైవ్ పోతుంది అనుకుంటాను, లేకపోతే లైవ్ తర్వాత నన్ను పోతుంది. ప్రియులారా, సాయంత్రం మిమ్మల్ని ఎవరన్నా కలిస్తే ఎక్కడికి పోయి వచ్చావంటే, శామ్యుల్ అన్న 50th వెడ్డింగ్ యానివర్సరీ పోయాను. ఎవరు ఈ శామ్యుల్ అన్న అంటే మొత్తం చరిత్ర చెప్తావు. సువర్ణమ్మ గారి గురించి అడిగితే చరిత్ర చెప్తావు. ప్రియులారా, ఈరోజు వివాహ వ్యవస్థ మరి అపహాస్యం పాలవుతున్నటువంటి వేళ, వివాహ వ్యవస్థ పైన నమ్మకము సన్నగిల్లుతున్నటువంటి వేళ, ఇలాంటి జంటలను చూసినప్పుడు భావితరాలకు స్ఫూర్తిని వస్తుంది, నమ్మకం కుదురుతుంది. కారణం ఏమిటంటే, కలిపిన దేవిని తోడుతో వారు ఈ లోకములో వర్ధిల్లుతున్నారు. దేవుని మహాకృపను బట్టి దేవుడు వారి నామాన్ని ఉన్నత నామంగా మారుస్తున్నాడు. రెండవ విషయం ఏంటంటే, గాడ్ హియర్స్ దేర్ ప్రేయర్. అమ్మ తన సాక్ష్యంలో చెప్పింది, మా ప్రార్థనలను దేవుడు ఆలకించాడు. ప్రియులారా, ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? హౌ మెనీ ఆఫ్ యూ రియల్లీ ప్రే ఎవ్రీ డే? ఎస్టర్డే నైట్ అబౌట్ 2:30 ఐ వాజ్ ఆన్ మై నీస్. ఒక సమస్య గురించి దేవుని సన్నిధిలో నేను కన్నీటితో ప్రార్థన చేశాను. 3:30 వరకు, పెందల కడ 3:30 వరకు దేవుని సన్నిధిలో కన్నీటి పర్యంతమయ్యాను. కారులో నేను వస్తున్నాను, తుక్కు కూడా దాటిన తర్వాత నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ప్రేయర్ హ్యాస్ బీన్ ఆన్సర్డ్. హల్లెలూయా. ప్రియులారా, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ఉంటే ఈరోజు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాము, పోలీసుల చుట్టూ తిరుగుతున్నాము, కోట్ల చుట్టూ తిరుగుతున్నాము, మనుషుల చుట్టూ తిరుగుతున్నాము, సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. కానీ ప్రార్థన విని పరిస్థితులను మార్చే ప్రభువు ఉన్నాడన్నది గుర్తిస్తున్నావా? నీ మనోవాంఛలను తీర్చే దేవుడు నీతో ఉన్నాడన్నది నీవు గుర్తిస్తున్నావా? మరి 6 మంది పిల్లలను ప్రభు మార్గములో నడపటము, వారికి వివాహాలను చేయటము, మరి వారి జీవితాలను స్థిరపరచడం అనేది ఆషామాషి విషయం కాదు. ఇప్పుడు ఒక్క పిల్లల్ని 2 పిల్లల్ని పెంచడానికే ఆ మనోళ్ళు కింద మీద సర్కస్ చేస్తున్నారు. కానీ అమ్మా నాన్నను అడిగితే 6 మంది పిల్లల్ని ఏ విధంగా దేవుని మహాకృపలో మేము పెంచామో నిజంగా మాకు తెలియదు. ఈ 50 సంవత్సరాలు ఎలా గడిచిపోయాయో తెలియదు. దేవుని మహాకృపను బట్టి ఈ పరిస్థితి కలిగిందని దేవుని మహిమపరుస్తారు. దేవుని బిడ్డ, ఎవరికైతే దేవుని తోడుంటుందో వారు వర్ధిల్లుతారు. ఎప్పుడైతే దేవుని తోడుంటుందో వారి కీర్తి ఖండాంతరాలకు వ్యాపిస్తుంది. ఎప్పుడైతే దేవుడు వారిని నడిపిస్తాడో, దేవుని తోడును వాళ్ళు కలిగి ఉంటారో, దేవుడు వారి యొక్క ప్రతి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. ప్రియులారా, యెహోషువకు దేవుడు తోడై ఉన్నాడు. యెహోషువ ప్రార్థన విని సూర్యచంద్రులను కూడా నిశ్చల స్థితిలోనికి దేవుడు నడిపించాడు. మరి యెబేజు ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థనను దేవుడు ఆలకించి ఆయన అడిగింది దేవుడిచ్చాడు. కొంతమంది మెననైటోళ్ళను కానీ బ్యాప్టిస్టోళ్ళను కానీ ప్రార్థన చేయమంటే భయం అవుతుంది. ఎందుకో తెలుసా? మొత్తం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వాళ్ళ వేదాంతం అంతా చూపిస్తారు, వాళ్ళు మెట్ట వేదాంతం అంతా. ప్రియులారా, కానీ ఆ యెబేజు ఎంత చిన్న ప్రార్థన చేశాడు. వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ ప్రేయర్స్ రికార్డెడ్ ఇన్ ద బైబిల్. ఆయన ఏమన్నాడు? అయ్యా, నా పరుదులను విశాలపరచయ్యా. ఈ లోకంలో ఎలా బ్రతకాలో తెలియదు. మా అమ్మనేమో నాకు వేదన అని పెట్టింది, నా స్నేహితులేమో నన్ను వేదన అని పిలుస్తున్నారు. ఆ పరిస్థితిలో ఎలా బ్రతకాలో తెలియటం లేదు. స్వామి, సృష్టించిన నీవు, ఈ తరములో ఈ జన్మనిచ్చినటువంటి నీవు నన్ను ఆశీర్వదించాలే, నా కుటుంబాన్ని ఆశీర్వదించాలే, నా పరుదులను విశాలపరచాలని ఆయన ప్రార్థన చేశాడు. దేవుణ్ణి ఆయన వేడుకున్నాడు, మనుషుల్ని కాదు. మరి 6 పిల్లల్ని పెంచడానికి ఆయన ఎంత కష్టపడి దేవుని పైన ఆధారపడి దేవుని తోడుతో ముందుకు వెళ్ళాడు అన్నది మనమందరము సజీవనమైనటువంటి సాక్షులం. ఈరోజు స్ఫూర్తి ఏంటో తెలుసా? కష్టాలు వస్తే వాడి దగ్గరకో వీడి దగ్గరకో, ఈ సెల్ ఫోన్ ఒక దరిద్రం అండి.
వాట్సాప్ ఒక దరిద్రం, వచ్చిన తర్వాత వీనికి వానికి గుమాయించుడే ఎక్కువైపోతుంది. స్క్రీన్ టైం ఒక్కొక్కరిది ఎంత ఉంటుందిరా అంటే 6 hours, 8 hours, 9 hours. మన కళ్ళు పోతే తర్వాత 24 hours భార్య పిల్లలతో సంసారం పక్కన పెట్టి ఫోన్తోనే సంసారం ఎక్కువైపోయింది చాలామందికి. దేవుని బిడ్డ, అలాంటి పరిస్థితులలో దేవుని శక్తిని వేడుకోవటం జ్ఞాపకం ఉందా? ఈరోజు ఈ జంట మనకు నేర్పుతున్న మాట ఏంటో తెలుసా? ఓల్డ్ స్కూల్ థాట్, ట్రస్ట్ గాడ్, హీ విల్ నాట్ లీవ్ యూ. దావీదు మహారాజు 37వ కీర్తన ముసలితనంలో ఆయన రాశాడు. 25వ వచనంలో ఏమంటాడు? నేను ముసలివాడనై ఉన్నాను, నా వెంట్రుకలు తెల్లగైపోయాయి. శామెలయ్య గారు కూడా తెల్లగాయి. నీతిమంతులు విడవబడుట కానీ వారి బిడ్డలు భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. ఆయన అనుభవంతో ప్రోత్సహిస్తున్నాడండి. చెడ్డవారిని చూసి మత్సరపడకు, దుష్కార్యములు చేసేవారిని చూసి మత్సరపడకు, వ్యసనపడకు. వారు చేసినట్టుగా నువ్వు చేయాలని నువ్వు కోరుకోకయ్యా. నీ హృదయ వాంఛలను తీర్చే దేవుడున్నాడు, నీ ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడున్నాడు, నీ విన్నపాలకు స్పందించే దేవుడున్నాడు, నీ పరిస్థితిని హెచ్చించే దేవుడున్నాడు. చెడ్డ కార్యాలు చేసేవారిని జాగ్రత్తగా నువ్వు పరిశీలించిన వారు కొంతకాలానికి కనిపించరు. ఆ మార్గంలో నీవు వెళ్ళకు, నా మార్గంలో నీవు నడు అని దావీదు మహారాజు అనేక ఉపద్రవంలో నుండి తప్పించబడినటువంటి మహారాజు తన అనుభవంతో ఈ కీర్తన రాస్తున్నారు. 50 సంవత్సరాల వివాహ వేడుకను జరుపుకుంటూ సజీవమైనటువంటి సాక్ష్యంగా ఉన్నటువంటి స్వర్ణ దంపతులు సువర్ణమ్మ గారు, శామ్యుల్ గారు, వారి జీవితం ద్వారా మనకిస్తున్నటువంటి ప్రేరణ ఏమిటో తెలుసా? జీవితంలో కష్టాలు, సవాళ్ళు, కన్నీళ్లు, తెలియని పరిస్థితుల గుండా మన జీవితం నడిపించబడుతుంది. కానీ నడిపిస్తున్నటువంటి దేవుడు, దినముల యొక్క లెక్కను సంపూర్ణంగా ఎరిగినటువంటి దేవుడు, నీ తల వెంట్రుకలను లెక్కించినటువంటి దేవుడు, నిన్ను విడువను ఎడబాయను నీతోనే ఉన్నానని వాగ్దానం చేసిన దేవుడు, నీతో ఉన్నాడని, ఏ పరిస్థితిని చూసి నువ్వు భయపడవద్దు అని, నిబ్బరము కలిగి జీవన యాత్రను ముందుకు సాగించాలని ఒక స్ఫూర్తిగా దేవుడు వారిని నిలవబెట్టాడు. అందుకే కీర్తనాకారుడు 92వ కీర్తనలో ఏమంటారంటే, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వవేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా ఉందురు. హల్లెలూయా. శామ్యుల్ గారిని చూస్తే ఎంత హ్యాండ్సమ్ ఉన్నాడండి. ఇప్పుడు కూడా చూడండి, ఆయన హెయిర్ ఎట్లున్నా చూడండి. ప్రియులారా, సారము కలిగి పచ్చగా ఉంటారు. దేవుని లోపట ఏ చెడుతనము లేదని ప్రపంచానికి సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు వారిని ఆ ముసలితనములో కూడా సారము కలిగి పచ్చని జీవితాన్ని దేవుడిస్తాడు. ప్రియులారా, ఈరోజు ఆ దేవుడు నీతో, నాతో, మనందరితో సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను కాపాడుతాను. ప్రియులారా, ఆ రోజు యోబును కాపాడిన దేవుడు, ఆయన ఇంటి చుట్టూ కంచెను వేసినటువంటి దేవుడు, కాపుదలనిచ్చిన దేవుడు, ఈరోజు నీకు ఆ కాపుదలనిస్తాడు. నీ కుటుంబాన్ని ఆయన కాపాడుతానని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రోజు దేవుడు మరి 2వ సమూయేలు 6వ అధ్యాయం 11వ వచనంలో ఎక్కడనైతే దేవుని సన్నిధి ఉన్నదో అక్కడ ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని సన్నిధి నీ జీవితంలో నువ్వు కాపాడుకున్న రోజు, దేవుని తోడును నీవు పదిలపరుచుకున్న రోజు నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. 50 సంవత్సరాల వైవాహిక జీవితాన్ని 18,250 రోజులు దేవుని మహాకృపను బట్టి ప్రతి క్షణము కంటికి రెప్పలా కాపాడిన దేవుడు, అరచేతుల్లో వారిని చెక్కుకున్న దేవుడు, వారి జీవితాల ఏడలా సంపూర్ణమైన ప్రణాళికను కలిగి ఉన్నటువంటి దేవుడు ఈరోజు సభాముఖంగా మనందరికీ స్ఫూర్తిని అందిస్తున్నటువంటి విషయం ఏమిటో తెలుసా? నా తోడును నీవు కోరుకో. దేవా, ఆ రోజు మోసగాడైనటువంటి యాకోబు దేవుని సన్నిధిలో పెనుగులాడాడు. ఏమన్నాడో తెలుసా? దేవా, నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప. ఈరోజు మనుషులు రకరకాల చెడ్డ పనులు చేస్తున్నాడు. ఈ మధ్యనే వాడు డిఎస్పి 400 కోట్లు వాడిని బతుకు చూస్తే నిన్న చెంచల్ కూడా జైలుకు పోయిండు. ఎంత అవమానకరం కదా! ఆ పిల్లలు ఇంతవరకు అరే వీడు మా నాన్న నాథు అని చెప్పుకునే పరిస్థితి. ప్రియులారా, కానీ శామ్యులయ్య గారు, సువర్ణ గారు వ్యవసాయ క్షేత్రములో వ్యవసాయ వృత్తిపైన
ఆధారపడి పిల్లలందరినీ ప్రయోజకుల్ని చేసి దేవుని మహాకృపను బట్టి సజీవమైన సాక్ష్యంగా దేవుని నమ్మకత్వానికి ప్రతీకగా నిలబడ్డారు. దేవుని బిడ్డ, ఒకే ఒక్క జీవితం, అందంగా జీవిస్తాం, అద్భుతంగా జీవిస్తాం, నమ్మకంగా జీవిస్తాం. దేవుడు ఆ రోజు నిలబడినప్పుడు నీకు దగ్గర ఎంత ఆస్తుంది, నీకెంత పేరున్నది, ఎంత బంగారం ఉన్నది, ఎన్ని భూములు ఉన్నాయని అడగడు, కానీ ఎలా నమ్మకంగా బ్రతికావు. లైఫ్ ఈజ్ అన్ అసైన్మెంట్ గివెన్ టు ఆల్ ఆఫ్ us. మనందరికీ దేవుడు జీవితం అనే ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశాన్ని ఎలా బ్రతుకుతున్నాం? ప్రియులారా, ఒక నమ్మి ఒక బండి ఎవరికి ఇవ్వము, సెల్ ఫోన్ మనం ఎవరికి ఇవ్వము, కారు ఎవరికి ఇవ్వము కదా. మరి దేవుడు నమ్మి ఒక జీవితాన్ని నీకు ఇచ్చి ఈ భూమి పైన బ్రతకడానికి 70-80 సంవత్సరాల ఆయుష్నిస్తే దేని వెంట నువ్వు పరుగులు తీస్తున్నావు? ఆ ధనవంతుడు ఆస్తి వెంట పరుగులు తీశాడు, పిచ్చివాడిలా మరి ఆయన ఆ పరుగులు తీశాడు. దేవుడు ఆ రాత్రే, ఓరి వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నానన్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు దేని వెంట పరుగులు తీస్తున్నావు? సొలొమోను రాజు వ్యసనాల వెంట పరుగులు తీశాడు. 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్రులతో ఆయన జీవితము మరి అధ్వాన్నంగా జీవించాడు. ఆయనకి ఆఖరికి ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే, వ్యర్థము వ్యర్థము వ్యర్థము, భూమి మీద ఆకాశము కింద సమస్తము వ్యర్థం అంటున్నాడు. 14వ వచనం, 12వ అధ్యాయం 14వ వచనం ఆయన పలుకుతున్న మాట ఏమిటంటే, ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థమేమనగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి జీవించుటయే మానవ కోటికి విధి. ఈరోజు 50 సంవత్సరాల వివాహ పండుగను అందంగా ఆశీర్వాదంగా జరుపుకుంటున్న ఈ జంట స్ఫూర్తినిస్తున్న మాట ఏమిటో తెలుసా? ట్రస్ట్ గాడ్, హీ విల్ నెవర్ పుట్ యూ టు షేమ్. ఆయనను నమ్మండి, ఆయనతో నడవండి, ఆయన మిమ్మల్ని విడవడు, మిమ్మలను ఎడబాయడు. తల్లు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అమ్మా, ఈ ఉదయకాలం ఏ నిరుత్సాహంతో నీ వచ్చావో తెలియదు, ఏ వేదన నీ గుండెను తొలుస్తుందో నాకు తెలియదు, ఏ బాధ నీ గుండెను పిండి చేస్తుందో తెలియదు, నీ గుండె చెరువైతుందో తెలియదు, కానీ నీ కన్నుల వెనక ఉన్నటువంటి కన్నీటి సంద్రం నిన్ను ఎంతగా కలతలోనికి నడిపిస్తుందో తెలియదు, కానీ దేవుడు ఈ జంటను నీకు నాకు మనందరికీ చూయిస్తున్నాడు. 50 సంవత్సరాలు కాపాడాను. వారి జీవితంలో కష్టాలు, కన్నీళ్ళు, అవమానాల గుండా వారు వెళ్ళారు. వారిని విడిపించిన దేవుడను, వారిని నడిపించిన దేవుడను, వారి జీవితాన్ని ఒక పండుగగా మీ ఎదుట నిలబెట్టాను. వారి జీవితంలో కష్టాలు, కన్నీళ్ళు, సంద్రాల గుండా, సుడిగుండాల గుండా వారు వెళ్ళారు. తెలియనటువంటి ఉప్పెనుల గుండా వారు వెళ్ళారు. కానీ దేవుడు మంచివాడని ముసలితనములో పచ్చగా సారము కలిగి ఆయన కీర్తిని ప్రశంసించడానికి, ఆయన నమ్మకత్వాన్ని ప్రపంచంలో ప్రకటించడానికి దేవుని పక్షంగా ఈరోజు దేవుడు నిలబెట్టాడు. అమ్మా, నీ జీవితంలో జరుగుతున్నదంతా, జరిగిందంతా, జరగబోతున్నదంతా కూడా ఆయన చిత్తములో భాగమే. నిన్ను అవమానపరచడానికి దేవుడు ఆ పరిస్థితిలోనికి నడిపించలేదు, కానీ నిన్ను ఆశీర్వదించడానికి ఆ పరిస్థితిలోనికి నడిపించాడు. యోసేపు జీవితంలో 105వ కీర్తన 18వ వచనంలో దేవుడు చెప్పిన సంగతి ఆయన జీవితంలో నెరవేర్చబడే వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. ఈరోజు నీ జీవితంలో దేవుడు పరిశోధిస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. శ్రమ ముగిసిన తర్వాత ఆశీర్వాదం, శ్రమ ముగిసిన తర్వాత కన్నీరు ఆనంద బాష్పంగా మార్చబడుతుంది. నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అమ్మా, నాన్న జీవితంలో ఆ అద్భుతాన్ని నువ్వు చూస్తున్నావే, నీ జీవితంలో కూడా దేవుడు అది సిద్ధపరిచాడు. ఈ ప్రోత్సాహాన్ని దేవుడు నీకు అందిస్తుండగా పరిస్థితుల వైపు కాదు, కానీ అమ్మా నాన్న ప్రభు వైపు చూసి ఏ విధంగా ఆశీర్వదించబడ్డారో ఈరోజు నీ కుటుంబాన్ని కూడా ఆ బాటలో నడిపిస్తున్న దేవుని స్తుతించి ముందుకు వెళ్ళే కృప దేవుడు ప్రసాదించునుగాక. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు స్వామి. ఈ మధ్యాహ్నపు వేళ కృతజ్ఞతా హృదయాలతో నీ సన్నిధిలో ప్రణమిల్లి ప్రార్థిస్తున్నామయ్యా. జీవనమనే సమరములో ప్రభా, కష్టాలు, కన్నీళ్ళు, తెలియని పరిస్థితులు మా జీవితాలలో నిరంతరము ఒక అలలా మామూలు తాకుతున్న వేళ, దేవా ఎక్కడ ఉన్నావని నిన్ను ప్రశ్నించటం కాదు స్వామి, యోబు వలె యెహోవాను స్తుతించటం మీరు మాకు నేర్పించండి. అమ్మా నాన్న ప్రభా, జీవితంలో అనేకమైనటువంటి కష్టాల గుండా, తెలియని పరిస్థితుల గుండా, సవాళ్ళ గుండా వెళ్ళినప్పుడు
యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునెను, యెహోవా నామము సన్నుతించబడునుగా. కానీ నిన్ను స్తుతిస్తూ నీ తోడుతో వారు నడిచిన విధానాన్ని బట్టి, మీరు చూపిన మహాకృపను బట్టి మీకు వందనాలు ప్రభా. వీరి జీవితాన్ని మా ఎదుట ఒక అందమైన సాక్ష్యంగా, ఒక అద్భుతమైనటువంటి స్ఫూర్తి ప్రదాతలుగా నీ కృపలో వారిని వర్ధిల్లింప చేసినందుకు, పచ్చగా సారము కలిగి నీ నమ్మకత్వాన్ని వివరించడానికి, నీలో ఏ చెడు లేదని ప్రపంచానికి చెప్పడానికి ఒక సజీవమైనటువంటి సాక్ష్యంగా మా ఎదుట నిలిపినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. భావి జీవితాన్ని ఆశీర్వదించండి, దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నీ కృపలో నీ మహిమ కొరకు వాడుకోమని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, వారి జీవితాలలో ఉన్న ప్రతి సమస్యలో ఉపశమనాన్ని, నెమ్మదిని ప్రభా నీ కృపను వారికి ప్రసాదించండి ప్రభా. అవును నాయన, నీవుంటే మా జీవితాలలో ఏ పరిస్థితినైనా మేము ఎదుర్కోగలము ప్రభా. మరి నీవు లేకపోతే మా జీవితాలలో మేము ఏమి చేసినా అది గంగపాలైపోతుంది స్వామి. ఆ సత్యాన్ని మేము గుర్తించడానికి సహాయాన్ని దయచేయండి. ఈరోజు ఆ సత్యాన్ని నమ్మిన కుటుంబాన్ని ఎంతగా ఆశీర్వదించి నీ కృపలో భద్రపరిచి ఈ పండుగను నీవు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, నీకే మహిమ ఘనతా ప్రభావాలు చెల్లిస్తూ, చక్కని ఆరోగ్యాన్ని, ఆయుష్ను, సర్వ సమృద్ధిని, సకల ఆశీర్వాదాలను నిరంతరము వారి బాబు జీవితంలో వరగూర్చుమని యేసు అతి శ్రేష్ఠ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.